పవన్ కళ్యాణ్కి అయితే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంది. ఆల్టర్నేటివ్ పొలిటీషియన్గా తను కనబడాలనుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్గా తను కనబడాలనుకుంటున్నారు. ఆ రూట్లోనే అడుగులు ముందుకేస్తున్నారు. ఇందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరుగుతున్న గొడవలు, ఘర్షణలు వీటి మీద నోరు మెదపట్లేదు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటిని మెదిపారు. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి మెదపట్లేదు. అయితే జనసేన వాళ్ళు ఎక్కడా గొడవల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ దౌర్జన్యాలు, దాడులు జరిగినటువంటియో, తలలు పగలగొట్టినటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జనసేనది లేదు. ఆ విధంగా ప్రతీకార రాజకీయాలు మా నాయకులు చెయ్యరు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్తున్నారు. రెండో పక్కన అహంకారపూరితంగా కాకుండా ఆలోచనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నాయకుడంటే జగన్లాగా ఉండకూడదు అన్నటువంటిదే కాదు, ఎలా ఉండాలి అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉండాలి అంటే అధికారుల మాటలన్నీ వినటం, నోట్ చేసుకోవటం, నాకు తెలియకపోతే ఇదిగో ఇది నాకు తెలియదు మీరు చెప్పండి అంటాం, అలాగే సమస్యలకు పరిష్కారం కనుక్కుందాం అంటాం. ఇలాగ అంటే అప్పుడు ఒద్దికగా ఉన్నట్టు కనబడుతుంది. ఆయా ఉద్యోగులు కూడా మౌత్ పబ్లిసిటీ గట్టిగా వెళ్తుంది. రెండో పక్కన ఆయా ఉద్యోగులు ఫ్రీగా చెప్పగలుగుతారు. సొసైటీకి ఎంతవరకు మంచి చేయాలో ఆ వైపు ఆలోచన దిశగా అడుగులు పడుతుంది. మూడోది వచ్చేటప్పటికి నాయకుడిగా ఓ పక్కన పొద్దు నుండి రాత్రి దాకా పనిచేసేటటువంటి తత్వం చూపించడం, మరొక వైపున పార్టీ పరంగా బాధ్యతాయుతంగా ఉందనేటువంటిది చూపించడం. ఇది తను చేస్తున్న ప్రయత్నం. అలాగే తన శాఖలకి సంబంధించి, అంటే జనసేనకి ఇవ్వబడినటువంటి శాఖలకి సంబంధించి, ఇటు ఈయనకి 5 శాఖలు, అటు నాదేళ్లకు 1, ఇటు పక్కన దుర్గేష్కి 2, మొత్తం కలిపితే 8 శాఖలు. ఈ శాఖలన్నింటిలో కూడా స్వేచ్ఛాయుతంగా పనిచేసుకునేలా చూడటం అన్నటువంటి చాలా మంచి ఆలోచన, ప్రజాస్వామ్యవంతమైనటువంటి స్ఫూర్తివంతమైన ఆలోచన. ఇది ఆరంభం. తుదిదాకా కడదాకా ఇలాగే సాగాలని కోరుకుందాం.